మనం ఇంతవరకు ప్రతిజనకాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రతిదేహాల గురించి తెలుసుకుందాం. ప్రతిజనకాల యొక్క ప్రేరణ ద్వారా ఏర్పడేటటువంటి ఉత్పాదితాలను ప్రతిదేహాలు లేదా ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీస్ అంటాం. వ్యాధిజనక జీవులకు లేదా ప్రతిజనకాల యొక్క ప్రేరణ ద్వారా ఏర్పడేటటువంటి బి లింఫోసైట్స్ లేదా ప్రోటీన్ అణువుల యొక్క ఉత్పత్తిని చేసేటటువంటి వాటిని ప్రతిదేహాలు అంటాం. 1964లో WHO ఈ యొక్క ఇమ్యునోగ్లోబిన్ అనేటటువంటి పదాన్ని నామకరణం చేయడం జరిగింది. 1964లో WHO ఈ యొక్క ప్రతిదేహాలకు ఏదైతే ఉందో ఇమ్యునోగ్లోబిన్ అని నామకరణం చేసింది. ఇమ్యునోగ్లోబిన్ అని నామకరణం చేసి దీనిని మనము IgG అనేటువంటి క్యాపిటల్ I మరియు స్మాల్ g అనేటువంటి అక్షరంతో సూచించడము జరుగుతుంది. ఈ ఇమ్యునోగ్లోబిన్ అనేటటువంటి పదాన్ని రాడ్నీ పోర్టర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇక్కడ మనం ఏదైతే మనం ఇక్కడైతే 64 చూస్తున్నాం కాదండి, ఇక్కడ 1962 లోపల రాడ్నీ పోర్టర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ఇమ్యునోగ్లోబిన్ నిర్మాణాన్ని ప్రతిపాదించడము జరిగింది. ఇమ్యునోగ్లోబిన్ యొక్క నిర్మాణాన్ని 1962 లోపల ప్రతిపాదించడం జరిగింది. ఈ ఇమ్యునోగ్లోబిన్ ఏదైతే ఉందో ఒక గ్లైకోప్రోటీన్. ఇది Y ఆకారంలో లేదా T ఆకారంలో ఉంటుంది. ఇది పాలిపెప్టైడ్ గొలుసులతో నిర్మితమై ఉండడం జరుగుతుంది. ఈ పాలిపెప్టైడ్ గొలుసులతో నిర్మితమైనటువంటి ఈ ఇమ్యునోగ్లోబిన్ 4 గొలుసులను కలిగి ఉండడం జరుగుతుంది. 2 చిన్నవిగాను ఉంటాయి. 4 గొలుసుల లోపల 2 చిన్నవిగా ఉంటాయి. వీటిని లైట్ లేదా తేలిక గొలుసులు అంటారు. మొత్తం 4 గొలుసులు ఉంటాయండి ఈ ఇమ్యునోగ్లోబిన్లో. 2 లైట్ లేదా తేలిక గొలుసులు ఉంటాయి. 2 హెవీ చైన్స్ లేదా భారీ గొలుసులు ఉంటాయి. 2 తేలిక గొలుసులు, 2 భారీ గొలుసులు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ తేలిక గొలుసు ఏదైతే ఉందో మనం చూసినప్పుడు ఇక్కడ ఈ 4 గొలుసులు చూస్తున్నాం. మనం ఇక్కడ ఈ యొక్క హిమోగ్లోబిన్ నిర్మాణంలో 4 గొలుసులు చూస్తున్నాం. ఇక్కడ ఇవి 4 గొలుసుల లోపల కూడా మనం ఏదైతే ఉందో ఇదంతా ఒక గొలుసు అండి. ఇదంతా ఒక గొలుసు. 2, 3, 4 ఇలా 4 గొలుసులు ఉన్నాయి. ఈ 4 గొలుసులో 2 భారీ గొలుసులు ఏర్పడ్డాయి, 2 తేలిక గొలుసులు ఏర్పడ్డాయి. 2 భారీ గొలుసులు, 2 తేలిక గొలుసులు, హెవీ చైన్స్, 2 లైట్ చైన్స్ అని చెప్పుకుంటున్నాము. ప్రతి తేలిక గొలుసు ఏదైతే ఉందో 200 లైట్ చైన్ ఏదైతే ఉందో 214 తేలిక గొలుసు 214 అమైనో ఆమ్లాలతో ఏర్పడి ఉంటే, అదే హెవీ చైన్ భారీ గొలుసు చూస్తున్నారు కదా, ఈ భారీ చైన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి హెవీ చైన్ భారీ గొలుసు ఏదైతే ఉందో ఈ యొక్క భారీ గొలుసు ఏదైతే ఉందో దాదాపు 450 నుంచి 700 అమైనో ఆమ్లాలు ఉంటుంది హెవీ చైన్. అదే లైట్ చైన్ మనం ఇందాక చెప్పినట్టు 214 అమైనో ఆమ్లాలు ఉంటాయి. లైట్ చైన్లో 214 అమైనో ఆమ్లాలు ఉంటాయి. హెవీ చైన్లో 400 నుంచి 700 అమైనో ఆమ్లాలతో ఏర్పడి ఉన్నటువంటి నిర్మాణాలు. సో ఇక్కడ ఈ యొక్క తేలిక గొలుసు లోపల మనం భారీ గొలుసుల లోపల అమైనో ఆమ్ల వరుస క్రమము చూసినప్పుడు 2 రకాలు. కప్ప రకము లేదా దీనిని కే అంటాం. కప్ప లేదా కే రకము అంటాము. మరియు లాంబ్డా రకానికి చెందినటువంటి కప్ప గొలుసు కలిగినటువంటి ఇమ్యునోగ్లోబిన్లను కే రకమైనటువంటి ఇమ్యునోగ్లోబిన్ అంటారు. లాంబ్డా గొలుసును కలిగినటువంటి ఇమ్యునోగ్లోబిన్ ఎల్ రకం యొక్క ఇమ్యునోగ్లోబిన్లు అనడము చెప్పడము జరుగుతుంది. సో ఈ భారీ గొలుసులు ఏవైతే ఉన్నాయో 5 రకాల భారీ గొలుసులకు మనం చూస్తాము. ఈ గొలుసులు మొత్తం ఏదైతే ఉందో కప్ప లాంబ్డా అయినటువంటి గొలుసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క వాటిలో 5 రకాలైనటువంటి గొలుసులు మనం చూడడం జరుగుతుంది. ఈ 5 రకాలైనటువంటి గొలుసులలో ఒకటి
గామా గొలుసు, ఒకటి గామా గొలుసు, రెండవది ఆల్ఫా గొలుసు, మూడవది మ్యూ గొలుసు, నాలుగవది డెల్టా గొలుసు, ఐదవది ఎప్సిలాన్. ఫస్ట్ది గామా, ఆల్ఫా, మ్యూ, డెల్టా, ఎప్సిలాన్. సో ఈ ఎప్సిలాన్ ఏదైతే ఉందో ఇమ్యునోగ్లోబిన్ IgEలో మాత్రం చూస్తాం మనం. ఇమ్యునోగ్లోబిన్ ఎప్సిలాన్ అయితే గొలుసు ఏదైతే ఉందో ఇమ్యునోగ్లోబిన్ ఈలో మాత్రం చూడడం జరుగుతుంది. ప్రతి గొలుసు యొక్క చివర భాగం లోపల మనం చూస్తున్నాం ఇమ్యునోగ్లోబిన్ రకాలు చూస్తున్నాం. ఫస్ట్ ఇమ్యునోగ్లోబిన్ రకాలు చూద్దాం. మనం ఇక్కడ ఇమ్యునోగ్లోబిన్ రకాల లోపల IgG చూస్తున్నాము, ఇమ్యునోగ్లోబిన్ G, ఇమ్యునోగ్లోబిన్ A, ఇమ్యునోగ్లోబిన్ M, ఇమ్యునోగ్లోబిన్ D, ఇమ్యునోగ్లోబిన్ E. ఈ 5 రకాలైనటువంటి ఇమ్యునోగ్లోబిన్ మనం చూస్తున్నాం. ఈ 5 రకాలైన ఇమ్యునోగ్లోబిన్లో కూడా 4 చైన్స్ అనేది స్థిరంగా ఉండడం జరుగుతుంది. 2 హెవీ చైన్స్ ఉంటున్నాయి, 2 హెవీ చైన్స్ ఉంటాయి, 2 భారీ గొలుసులు ఉంటున్నాయి. ఇందాక చెప్పిన 2 లైట్ చైన్స్ ఉంటున్నాయి. 2 హెవీ చైన్స్, 2 లైట్ చైన్స్ ఖచ్చితంగా ఉంటాయి. వీటి అంత్యాల లోపల ప్రతి గొలుసు యొక్క చివర అంత్య భాగం లోపల కూడా ఏదైతే ఉందో అమైనో గ్రూప్ NH2 అనేది అంత్యంతో కూడి ఉంటుంది. ప్రతి గొలుసు యొక్క చివర భాగాన ఏదైతే ఉందో అమైనో ఆమ్లం యొక్క అంత్యం ఏదైతే ఉందో NH2 అని, మరొక చివర భాగంలో మాత్రం ఒక భాగమేమో NH2 అంత్యం ఉంటే మరొక భాగం ఏమో కార్బాక్సిలిక్ గ్రూప్ కలిగి ఉంటుంది. ఒకవైపేమో ఈ యొక్క అంత్యం భాగం లోపల ఒకవైపేమో కార్బాక్సిలిక్ గ్రూప్ అంత్యం కలిగి ఉంటే ఇంకో వైపు ఏదైతే ఉందో NH2 గ్రూప్ అనేది అంత్యంలో కలిగి ఉంటుంది. అయితే భారీ గొలుసు మనం ఇందాక చెప్తున్నాము హిమోగ్లోబిన్ యొక్క నిర్మాణం చేసేటప్పుడు ఇవి హెవీ చైన్స్ అని చెప్తున్నాము, ఇది లైట్ చైన్ అని చెప్తున్నాము. ఈ 2 చైన్స్ మధ్య భాగం లోపల ఈ 2 చైన్స్ యొక్క మధ్య భాగం లోపల మనం చూసినట్టయితే మధ్య ప్రాంతం ఉంది, ఒక ప్రాంతం ఉంది, ఇది ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని మనం ఏమనొచ్చు అంటే హింజ్ ప్రాంతం అంటాం. అంటే భారీ గొలుసు, తేలిక గొలుసు 2 కూడా కలిసే ప్రాంతం లోపల ఏదైతే నిర్మాణం ఉందో దాన్ని హింజ్ ప్రాంతం అంటాము. ఈ హింజ్ ప్రాంతం లోపల ఏదైతే ఉందో ఈ యొక్క డైసల్ఫైడ్ బంధాలతో బంధించబడి ఉంటుంది. వంపి ఉన్నటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం వంపి ఉన్నటువంటి నిర్మాణం కలిగింది. ఈ హింజ్ ప్రాంతం ప్రాంతంలో డైసల్ఫైడ్ బంధాలతో కలిపిబడినటువంటి డైసల్ఫైడ్ బంధాలు ఉంటుంది. ఓకే, ఈ 4 గొలుసులు ఏదైతే డైసల్ఫైడ్ చూస్తున్నాం 4 గొలుసులు వచ్చేసినాయి. 1, 2, 3, 4 ఈ 4 ప్రాంతాలు ఇక్కడ కలపబడినటువంటి ప్రాంతం ఇక్కడ చూస్తున్నాం. ఈ 4 ప్రాంతాలు కలపబడినటువంటి ప్రాంతాల లోపల ఏదైతే ఉందో హింజ్ అంటున్నాం. ఇది ఈ డైసల్ఫైడ్స్ మనం స్పష్టంగా డైసల్ఫైడ్ యొక్క ప్రాంతాలు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు డైసల్ఫైడ్ ప్రాంతాలు మనం స్పష్టంగా కనబడుతుంది. 4 గొలుసులు డైసల్ఫైడ్ బంధాలతో కలపబడి ఇమ్యునోగ్లోబిన్ 2 ప్రాంతాలు అవి ఏవైతుందో అంటే ఇక్కడ ఇమ్యునోగ్లోబిన్ 2 ప్రాంతాలు స్పష్టంగా మళ్ళీ 2 ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. గొలుసులు 4 ఉన్నాయి, కలపబడి ఉన్నాయి, 2 పెద్దవి ఉన్నాయి, 2 చిన్నవి ఉన్నాయి. 2 పెద్దవి చిన్నవి గొలుపు ప్రాంతాలలో హింజ్ ఉంది, దాని డైసల్ఫైడ్తో బంధాలు కలపబడి ఉన్నాయి. కానీ ఈ 4 గొలుసులు ఏవైతే ఉన్నాయో 4 గొలుసులు కలపబడినటువంటి ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో వైవిధ్యం ఉన్న కూడా దీనిలో 2 ప్రాంతాలు మాత్రం స్పష్టంగా కనబడతాయి. ఒకటేమో ఇక్కడ హెవీ చైన్ ఇక్కడ వచ్చేసింది, ఇదొక హెవీ చైన్, ఇదొక హెవీ చైన్, ఇదొక లైట్ చైన్, ఇదొక లైట్ చైన్ ఉంది. ఈ 2 కూడా తేలిక ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ నల్ల వర్ణం కలిగిన బ్లాక్ కలర్లో ఉన్నటువంటిది. నేను ఇక్కడ పింక్ కలర్తో చేస్తాను. ఈ యొక్క బ్లాక్తో ఉన్నటువంటి అంతా కూడా హెవీ చైన్గా చెప్పుకుంటున్నాం. స్థిర భారీ గొలుసు అంటున్నాం. స్థిరంగా ఉన్నటువంటి భారీ గొలుసు ఇది 2 కూడా స్థిరమైనటువంటి భారీ గొలుసులు. ఈ 2 కూడా స్థిర భారీ గొలుసులు. అదేవిధంగా 2 స్థిరమైనటువంటి భారీ గొలుసులు ఉన్నాయి, 2 స్థిరమైనటువంటి తేలిక గొలుసు కూడా చూస్తున్నాం. ఇగో స్థిరమైనటువంటి తేలిక గొలుసు. సో ఇక్కడ మొత్తం కూడా 2 ప్రాంతాలు స్థిర ప్రాంతము
వైవిధ్య ప్రాంతము. స్థిరమైనటువంటి భారీ గొలుసులు ఉన్నాయి రెండు. స్థిరమైనటువంటి ప్రాంతము లోపల చూస్తున్నాం. ఇదంతా కూడా కొంత ప్రాంతం వరకు హింజ్ ప్రాంతాన్ని కలుపుకొని ముందు వైపు ప్రాంతం అంతా కూడా స్థిరమైనటువంటి భారీ గొలుసు ప్రాంతం కలిగి ఉంది. అదేవిధంగా వైవిధ్యభరితమైనటువంటి ప్రాంతం కలిగింది. వైవిధ్య ప్రాంతంతో కలిగినటువంటి ప్రాంతం లోపల ఏదైతే స్థిరమైనటువంటి తేలిక గొలుసు కూడా కనబడుతుంది. స్థిరమైనటువంటి భారీ గొలుసు కనబడ్డది ఇక్కడ, స్థిరమైనటువంటి భారీ గొలుసు కనబడ్డది. అదేవిధమైనటువంటి స్థిరమైనటువంటి తేలిక గొలుసు కూడా కనబడుతుంది. స్థిరమైనటువంటి తేలిక గొలుసు, స్థిరమైనటువంటి తేలిక గొలుసు, స్థిరమైనటువంటి భారీ గొలుసు రెండు. అలాగే స్థిరమైనటువంటి ప్రాంతంతో పాటు మరియు వైవిధ్య ప్రాంతాలు కూడా కనబడతాయి. వైవిధ్య ప్రాంతం, ఈ వైవిధ్య ప్రాంతము కూడా భారీ గొలుసులో వైవిధ్య ప్రాంతం కనబడుతుంది. మళ్ళీ తేలిక గొలుసులో కూడా వైవిధ్య ప్రాంతం కనబడుతుంది. ఈ వైవిధ్య ప్రాంతంలో అమైనో ఆమ్లాలు వరుస క్రమంలో ఏదైతే ఉందో ఒకటి. ఇది వైవిధ్యము స్థిరము ఎందుకు అంటున్నాము అని చెప్పినట్టయితే, వైవిధ్య ప్రాంతము స్థిర ప్రాంతము ఎందుకు అంటున్నాము అన్నట్టయితే మనము ఇక్కడ ఇదేంటి భారీ ప్రాంతం, స్థిరమైనది అంటున్నాం. ఇదేమో వైవిధ్యం అంటున్నాం. ఈ స్థిరమైనటువంటి ప్రాంతం లోపల అమైనో ఆమ్లాలు అయినటువంటి అమైనో ఆమ్ల వరుసక్రమంలో ఎటువంటి మార్పు జరగదు. స్థిరమైనటువంటి భారీ ప్రాంతం అంటున్నాము. ఈ స్థిరమైనటువంటి ప్రాంతం లోపల అమైనో ఆమ్లాల యొక్క నత్రజని రాసిన అమైనో ఆమ్లాలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమైనో ఆమ్లాల యొక్క వరుస క్రమం ఏదైతే ఉందో స్థిరంగా ఉంటుంది, ఎటువంటి మార్పుని సంతరించుకోదు. కాబట్టి దీన్ని స్థిరమైనటువంటి ప్రాంతంగా చెప్తున్నాము. ఈ ప్రాంతం ఏదైతే ఉందో భారీ గొలుసులో కావచ్చు, తేలిక గొలుసులో కావచ్చు, ఇక్కడ అమైనో ఆమ్లంలో యొక్క వరుస క్రమం అనేది మారుతూ ఉంటుంది. అమైనో ఆమ్లం యొక్క వరుసక్రమం అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి దీనిని వైవిధ్య ప్రాంతముగా చెప్పుకుంటాము. స్థిర ప్రాంతం లోపల అమైనో ఆమ్ల వరుసక్రమం అనేది స్థిరంగా ఉంటుంది. వైవిధ్య ప్రాంతంలో ఆమ్ల వరుసక్రమం అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి వైవిధ్య ప్రాంతం అంటాం, దీన్ని స్థిర ప్రాంతముగా చెప్తున్నాము. అలాగే అమైనో ఆమ్ల అంత్యం వద్ద వైవిధ్య ప్రాంతం లోపల వైవిధ్యమైనతో కూడినటువంటి ప్రాంతం లోపల వైవిధ్యం కలిగింది. వైవిధ్య ప్రాంతం ఏది ఇక్కడ? ఇది వైవిధ్యమైనటువంటి కూడినటువంటి ప్రాంతం. ఇది కూడా వైవిధ్యంతో కూడినటువంటి, ఇది వైవిధ్యంతో కూడినటువంటి ప్రాంతం. అమైనో ఆమ్లాల వరుస క్రమం మారుతూ ఉంటుందని చెప్పినాం. కాబట్టి ఈ యొక్క వైవిధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో కార్బాక్సిలిక్ అంత్యం వద్ద స్థిరమైన, అంటే ఈ యొక్క అంత్యం, దీని యొక్క అంత్యం వద్ద చూసినట్టయితే మనము కార్బాక్సిలిక్ అంత్యం కలిగి ఉంటుంది. కార్బాక్సిలిక్ అంత్యం కలిగి ఉంటుంది. వైవిధ్య ప్రాంతంలో వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతం లోపల కార్బాక్సిలిక్ అంత్యం ఏదైతే ఉందో స్థిరంగా ఉంటుంది. వేరియబుల్ ప్రాంతంలో మాత్రం స్థిరంగా ఉండడం చూస్తున్నాము. కాకపోతే మళ్ళీ తిరిగి ఇది ఏదైతే ఉందో విధి నిర్వహణ రీత్యా చూసినట్టయితే ఇమ్యునోగ్లోబిన్ లోపల రెండు ప్రాంతాలుగా మనం చెప్పుకుంటాము. విధి నిర్వహణ, ఇందాక నిర్మాణ రీత్యా చెప్తున్నాము, వైవిధ్య ప్రాంతము మరియు స్థిర ప్రాంతం అని. కానీ దీన్ని చేసేటటువంటి ఫంక్షన్స్, ఇమ్యునోగ్లోబిన్స్ అంటేనే దేహంలోకి ప్రవేశించినటువంటి ప్రతిజనకాలకు అనుగుణంగా ప్రతిదేహాల యొక్క ఉత్పత్తిని ప్రేరేపించాలి. సో ఒక్కొక్క ఏ రకమైనటువంటి ప్రతిజనకాలు వస్తే ఆ రకంగా ప్రతిదేహాల యొక్క ఏర్పరచాలి. కాబట్టి విధి నిర్వహణ రీత్యా చూసినట్టయితే దీనిలో జరిగేటటువంటి విధి దృష్ట్యా ఇమ్యునోగ్లోబిన్ రెండు ప్రాంతాలుగా చెప్పుకుంటాము. ఒకటేమో ఫ్యాబ్రిక్ ప్రాంతం అంటాము, రెండోది ఎఫ్సి ప్రాంతము అంటాము. సో ఒకటి ఫ్యాబ్రిక్ ప్రాంతము, ఒకటి ఎఫ్సి ప్రాంతం అంటాము. దీనిని సంపూర్వక గొలుసు యొక్క స్థిరీకరణ లోపల, అంటే ఎఫ్సి ప్రాంతం ఏదైతే ఉందో, ఎఫ్సి ప్రాంతము స్థిర గొలుసులోని, అంటే ఇక్కడ భారీ గొలుసు లోపల ఉన్నటువంటి ప్రాంతం లోపల, భారీ గొలుసుల ప్రాంతం నల్లగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఫ్యాబ్రిక్ ప్రాంతం ఎఫ్సి ప్రాంతం ఉంటుంది. ఈ ఎఫ్సి ప్రాంతం ఏదైతే సంపూర్వక గొలుసు యొక్క హెవీ చైన్ యొక్క స్థిరీకరణ, ఫాగోసైట్ కణాలను అంతిపెట్టుకొనడం లోపల తోడ్పడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఉందో ఎఫ్సి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ఎఫ్సి ప్రాంతము
ఫాగోసైట్స్ అంటే ఇక్కడ ప్రతిజనకాలు ఏదైతే వచ్చిందో ప్రతిజనకాలకు వచ్చినటువంటి స్థిరీకరణలో ఫాగోసైట్ కణాలను అంటిపెట్టుకోవడంలో తోడ్పడితే ఫ్యాబ్రిక్ ప్రాంతము ఫ్యాబ్రిక్ ప్రాంతం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ప్రాంతం మాత్రము ఏం చేస్తుంది, ప్రతిజనకాల నిర్ధారితాలతో చర్య జరుపుతుంది. ఇదేమో వాటిని అంటిపెట్టుకొని ఉంటుంది. ఎఫ్సి ప్రాంతము ఫ్యాబ్రిక్ కాన్స్టెంట్ ప్రాంతము ఏదైతే ప్రతిజనకాలని అంటిపెట్టుకొని ఉంటుంది. కానీ వాటితో చర్య జరిపేది ఏంటి, ఫ్యాబ్ ప్రాంతం. ఫ్యాబ్ ప్రాంతం అనేది ప్రతిజనకాలతో చర్యని జరిపి ఆ యొక్క చర్యలని ఇది చేస్తుంది. నెక్స్ట్ తేలిక గొలుసు లోపల మనం చూసినట్టయితే తేలిక గొలుసులు ఇక్కడ చెప్తున్నాం. తేలిక గొలుసులు ఏవనేది మనం చూసినాం ఇందాక. ఈ తేలిక గొలుసులు అనేవి ఎక్కడ ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇదొక తేలిక గొలుసు, ఇదొక తేలిక గొలుసు. సో ఇదొక తేలిక గొలుసు అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా ఈ రెండు ప్రాంతాలు, ఈ రెండు కూడా తేలిక గొలుసులే. ఒక తేలిక గొలుసు లోపల మనం చూసినట్టయితే కాన్స్టాంట్ ఉంది, మళ్ళీ వేరియబుల్ ఉంది. తేలిక గొలుసు లోపల కూడా కాన్స్టాంట్ వచ్చింది, వేరియబుల్ వచ్చింది. అయితే తేలిక గొలుసులు ఈ రెండు కూడా తేలిక గొలుసులు అని చెప్పుకుంటున్నాము. ప్రతి తేలిక గొలుసు లోపల చూసినట్టే 2 డొమైన్స్ కలిగి ఉంది. అవి వైవిధ్య తేలిక గొలుసు, వైవిధ్యంతో కూడినటువంటి తేలిక గొలుసు అని ఇది ఒకటి. ఇది వైవిధ్యంతో కూడినటువంటి తేలిక గొలుసు అంటే ఇది చూస్తున్నాం. ఇది వైవిధ్యంతో కూడినటువంటి తేలిక గొలుసు, వైవిధ్యంతో కూడినటువంటి భారీ గొలుసు. ఇక్కడ 4 డొమైన్స్ అన్నీ, ఇక్కడ 2 అక్కడ 2, మొత్తం కూడా 4 డొమైన్స్ని కలిగి ఉండడము చూస్తాము. సో అదేవిధంగా ప్రతి భారీ గొలుసులో కూడా 4 డొమైన్స్ కలిగి ఉంది. వీటిలో మొదటి 2 డొమైన్స్ ఏదైతుందో వైవిధ్య భారీ గొలుసు ప్రాంతంలో లేదా విహెచ్ అంటున్నాము, లేదా ఈ ప్రాంతంలో ఏదైతుందో వీటి యొక్క అంత్యము వేరియబుల్ హెవీ చైన్ యొక్క అంత ప్రాంతం లోపల మనం చూసినట్టయితే NH2 అంతం వేరియబుల్ ఈ యొక్క ప్రాంతంలో NH2 అంత్యం లోపల చూసినట్టయితే ఒక్క ప్రాంతంలో మాత్రం వేరియబుల్ హెవీ చైన్ ప్రాంతము ఏదైతే భారీ గొలుసు ప్రాంతం 4 డొమైన్స్ అంటున్నాము. ఇది 4 అంత్యాల లోపల కూడా NH2 అంత్యము వేరియబుల్ హెవీ చైన్లో మాత్రమే NH2 ఉంటుంది. మిగతా ప్రాంతంలో అంతా కూడా మనం ఇందాక చెప్పుకున్నాము కార్బాక్సిలిక్ ఉందని చెప్తున్నాం, CH ఉందని చెప్తున్నాం, కార్బాక్సిలిక్ ఉంది అంటున్నాం. మళ్ళీ ఇతర చివరిలో చూసినట్టు NH అంత్యాలు కలిగి ఉంటుంది. ఇక్కడ NH అంత్యాలు కలిగి ఉంటుంది. కాకపోతే వేరియబుల్ హెవీ చైన్ 4 ప్రాంతాల లోపల వేరియబుల్ హెవీ చైన్ల దగ్గర మాత్రమే NH2 అంత్యాలు కలిగింది. మిగతా 3 ప్రాంతాలు చూస్తున్నాం. ఇక్కడ మిగతా 3 ప్రాంతాల లోపల మనం చూసినట్టయితే ఇక్కడ ఒకటి, ఇక్కడ చూసినట్టయితే CH1 CH2 కార్బాక్సీ ప్రాంతాలతో బంధించబడి ఉంటుంది. ఇది మనం ఏదైతే ఉందో ఈ యొక్క ఇమ్యునోగ్లోబిన్ యొక్క నిర్మాణం కింద చెప్పవచ్చు. అలాగే ఇమ్యునోగ్లోబిన్ రకాలను చూసినట్టయితే ఇమ్యునోగ్లోబిన్ G, ఇమ్యునోగ్లోబిన్ A, ఇమ్యునోగ్లోబిన్ M, ఇమ్యునోగ్లోబిన్ D, ఇమ్యునోగ్లోబిన్ E. ఇవన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం. గామా గొలుసు అంటే ఇమ్యునోగ్లోబిన్ గొలుసు లోపల గామా గొలుసు, ఆల్ఫా గొలుసు, మ్యూ గొలుసు, డెల్టా గొలుసు అంటాం. వేటిలో ఏ గొలుసు ఉన్నట్టయితే మనం ఆ రకానికి చెందినటువంటి గామా గొలుసు ఇమ్యునోగ్లోబిన్ G అంటాం. ఇమ్యునోగ్లోబిన్ Gలో గామా గొలుసు ఉంది. మరియు ఇమ్యునోగ్లోబిన్ A లోపల చూసినట్టయితే ఇమ్యునోగ్లోబిన్ Aలో ఆల్ఫా ఉంటుంది. ఇమ్యునోగ్లోబిన్ Mలో మ్యూ ఉంటుంది. ఇమ్యునోగ్లోబిన్ Dలో డెల్టా ఉంటుంది. ఇమ్యునోగ్లోబిన్ Eలో మాత్రం ఎప్సిలాన్ కలిగి ఉంటుంది. ఇలా ఇమ్యునోగ్లోబిన్ ఈ యొక్క గొలుసుని బట్టి అంటే ఈ యొక్క గొలుసు నిర్మాణాన్ని బట్టి ఇమ్యునోగ్లోబిన్ ఏదైతే GAMDE అనేది నామకరణం చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఇమ్యునోగ్లోబిన్స్ చూసినట్టే 5 రకాలైనటువంటి ఇమ్యునోగ్లోబిన్స్ దేహంలో కనబడుతుంది. ముఖ్యంగా మనం ఈ యొక్క నిర్మాణం ఇందాక చెప్పుకున్నటువంటి ఇమ్యునోగ్లోబిన్ ఏదైతే IgG అని చెప్పుకున్నామో IgG ఇమ్యునోగ్లోబిన్ G ఏదైతే ఉందో Y ఆకారంతో కూడినటువంటి నిర్మాణం చెప్తున్నాం. ఇమ్యునోగ్లోబిన్ ఏదైతే ఉందో Y ఆకారం లేదా T ఆకారంలో ఉంటుందని చెప్తున్నాం. Y ఆకారం లేదా T ఆకారంలో ఉంటుందని చెప్తున్నాము. ఈ ఇమ్యునోగ్లోబిన్ ఇందాక చెప్పినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఇమ్యునోగ్లోబిన్ G నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని ఇమ్యునోగ్లోబిన్ నిర్మాణము పేర్కొంటాం. ఇందాక ఏవైతే చెప్పుకున్నామో ఇమ్యునోగ్లోబిన్
GAMDE అన్న వీటిలో ఉన్నటువంటి ఆల్ఫా, బీటా, మ్యూ, డెల్టా అన్న ఇవన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి భారీ గొలుసులను ఆధారంగా చేసుకున్నటువంటి భారీ గొలుసులను హెవీ చైన్స్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించారని చెప్పవచ్చు. సో ఇక్కడ జీలో భారీ చైన్ అని చెప్తున్నాం, ఏలో, ఎంలో, డిలో, ఈలో. సో వీటన్నిటిలో కూడా ఈ యొక్క భారీ చైన్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్లో ఉన్నటువంటి రకము. సో హిమోగ్లోబిన్ జీ మనం చూసినప్పుడు హిమోగ్లోబిన్ యొక్క నిర్మాణం వై ఆకారం అంటున్నాం. సో ఇది వై ఆకారం కలిగినటువంటి హిమోగ్లోబిన్, వై ఆకారం కలిగినటువంటి హిమోగ్లోబిన్ లోపల 4 పాలిపెప్టైడ్ గొలుసులు, 2 తేలిక గొలుసులు అని చెప్పినాము. 2 ఇందాక మనం ఇది 2 తేలిక గొలుసులు అని చెప్తున్నాము, 2 భారీ గొలుసులు అని చెప్పుకుంటున్నాము. 2 తేలిక గొలుసులు, 2 భారీ గొలుసులు కలిగి ఉండి వై ఆకారంలో ఉంటుంది. సో వీటిలో తేలిక గొలుసులు ఏదైతే ఉందో కే రకము తేలిక గొలుసు లేదా కే రకము లేదా లాంబ్డా రకానికి చెందినటువంటి అని చెప్తున్నాం. తేలిక గొలుసు ఇక్కడ ఉన్నది లైట్ చైన్. ఈ లైట్ చైన్ ఏదైతే ఉందో కే షేప్ మనం చూస్తున్నాం, కే షేప్ లేదా లాంబ్డా షేప్ అని చెప్తున్నాము. అదేవిధంగా భారీ గొలుసు ఏదైతే ఉందో వై ఆకారంతో కూడినటువంటిది అని చెప్తున్నాం. భారీ గొలుసు ఏమో వై ఆకారము, తేలిక గొలుసును కే రకానికి చెందినది లేదా లాంబ్డా రకానికి చెందినటువంటిను. తేలిక గొలుసులో ఒక స్థిర డొమైన్, తేలిక గొలుసు ఇక్కడ ఇది తేలిక గొలుసు అంటున్నాం. ఈ తేలిక గొలుసులో ఒక డొమైన్ కాన్స్టాంట్ లైట్ చైన్ ఉంటుంది. ఇది ఒక వైవిధ్య డొమైన్. అదేవిధంగా ఒక వేరియబుల్ లైట్ చైన్ అంటాం. దీనిని వేరియబుల్ లైట్ చైన్ ఉంటుంది, కాన్స్టాంట్ లైట్ చైన్ ఉంటుంది. అంటే స్థిరమైనటువంటి స్థిర లైట్ చైన్. అదేవిధంగా హెవీ లైట్ చైన్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఈ విధంగా 2 డొమైన్స్ చూస్తున్నాం. భారీ గొలుసులో మళ్ళీ తిరిగి 4 డొమైన్స్ చూస్తున్నాం. దీనిని VH ఏదైతే ఉందో వేరియబుల్ హెవీ చైన్ అంటున్నాం. వేరియబుల్ హెవీ చైన్ లోపల VH ఇక్కడ మాత్రం మనం ఒక NH గ్రూప్ కలిగి ఉంటుంది, NH2 గ్రూప్ కలిగి ఉంటుంది. మిగతా 3 ప్రాంతాలలో CH1, CH2, CH3 ఉంటుందని చెప్పుకున్నాం. మిగతా మూడు ప్రాంతాలు ఇదొకటి. వీటిలో మాత్రం CH1, CH2, CH3, CH అనే ప్రాంతాలను కలిగి ఉంటుంది. ఒక్కటి మీద వేరియబుల్ హైట్ చైన్లో మాత్రం మనం ఏంటంటున్నాం, ఇక్కడ వేరియబుల్ హై చైన్లో మాత్రం NH గ్రూప్ కలిగి కార్బాక్సిలిక్ గ్రూప్ NH గ్రూప్ మాత్రం ఉంటుంది. చివరి అంతాలను మాత్రం COH కలిగి ఉంటుంది. ఇది ఏదైతే మానవునిలో హిమోగ్లోబిన్ జీ అయితే సీరంలో కలిగినటువంటి హిమోగ్లోబిన్ దాదాపు 70% ఇది ఏదైతే ఉందో ఈ హిమోగ్లోబిన్ ఏదైతే 70% ఉంటుంది. అదేవిధంగా 8 నుంచి 16 mg ఉంటుంది పర్ ml పర్ మిల్లీలీటర్ సీరం లోపల రక్తం యొక్క సీరం లోపల 8 నుండి 16 మిల్లీగ్రామ్స్ పర్ mlగా ఉంటుంది. అదేవిధంగా ఇది అణుభారం అనేది చాలా హెవీగా ఉంటుంది. దాదాపు 1.5 లక్షలు దీని యొక్క అణుభారం అనేది 1.5 లక్షల డాల్టన్లను కలిగి ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క 7% సెస్ బస్ కలిగినటువంటి అవసాదక గుణం కలిగి ఉంటుంది. దాదాపు ఇది దీని యొక్క జీవిత అవధి కాలం ఏదైతే ఉందో 25 రోజులు దీని యొక్క జీవిత అవధి కాలం కలిగి ఉంటుంది. అలాగే దీనిలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ జీలో దాదాపు 3% కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ హిమోగ్లోబిన్ జీ ఏదైతే ఉందో ఇందాక హిమోగ్లోబిన్లోనే మనం 5 రకాలు చెప్పుకున్నాము. ఇదే హిమోగ్లోబిన్ జీ లోపల మళ్ళీ G1, G2, G3, G4 అనేటువంటి అంటే హిమోగ్లోబిన్ G1, G2, G3, G4 అనేటువంటి 4 రకాలుగా చూస్తాము. ఇది ఏదైతే ఉందో హిమోగ్లోబిన్ జీ అనేది ఏదైతే ఉందో దీని యొక్క ధర్మాలు, జీవధర్మాలు, దీని యొక్క విధులను కనుక చూసినట్టయితే ఇది తల్లి యొక్క పాల నుంచి మనము శిశువుల యొక్క రక్తంలోకి చేరడం జరుగుతుంది. అంటే పిల్లలకి రావడం అనేది తల్లి రక్తం నుంచి అంటే వంశపారంపర్యంగా తల్లి నుంచి మనకు వ్యాధులు తల్లి నుంచి మనము సహజ సిద్ధంగా వ్యాధి నిరోధకతను పొందేటువంటి విధంగా ఈ యొక్క హిమోగ్లోబిన్ జీ అనేది శిశువుకి 6 నుంచి 9 నెలల వరకు ఎటువంటి వ్యాధులను బారిన పడకుండా
చూస్తుంది. అదేవిధంగా ఇమ్యునోగ్లోబిన్ జి వైరస్లను నశింపచేస్తుంది, అలాగే బ్యాక్టీరియాలను కణభక్షణ లేదా అపోలైజేషన్ చేయడం లోపల తోడ్పడుతుంది, ప్రతిజనక మరియు ప్రతిరక్షక చర్యలను సంపూర్వక వ్యవస్థను చైతన్యపరచడం లోపల ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇమ్యునోగ్లోబిన్ జి నిర్మాణం మనము చెప్పుకోవచ్చు. అలాగే ఇమ్యునోగ్లోబిన్ జీతో పాటు ఇమ్యునోగ్లోబిన్ ఏ నిర్మాణం కనుక చూసినట్లయితే ఇమ్యునోగ్లోబిన్ ఏ ఏదైతే ఉందో ఇమ్యునోగ్లోబిన్ ఏ ఏదైతే చూస్తున్నామో ఇమ్యునోగ్లోబిన్ ఏ అనేది ఒక గ్లైకోప్రోటీన్. ఇది కూడా ఒక గ్లైకోప్రోటీన్. ఇది ఒక గ్లైకోప్రోటీన్ మరియు ఇది వై ఆకారంలో ఉంటుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఏదంటే సీరం లోపల ఇమ్యునోగ్లోబిన్ ఏ మరియు స్రావక ఇమ్యునోగ్లోబిన్ ఏ అనేది రెండు రకాలుగా మనం చూస్తాము. ముఖ్యంగా జఠరాంతర మరియు శ్వాసనాళ మరియు మూత్ర జననేంద్రియ మరియు నాళాల వెలుపల ముఖ్యంగా మ్యూకోసా మనం చెప్పుకున్నాం. మనం ఇందా ఏదైతే ద్వితీయ అసంక్రామ్యత వ్యవస్థ లోపల మ్యూకస్ MALTN మ్యూకస్ మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అని చెప్పుకున్నాం. అయితే ద్వితీయ అసంక్రామ్యత వ్యవస్థ లోపల మనం చూస్తున్నాము. ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోపల మనం చూస్తున్నాం. ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోపల లింఫ్ కణుపులు ఒకటి చెప్పుకున్నాము, మరియు ప్లీహం చెప్పుకున్నాము, శ్లేష్మ అనుబంధ లింఫాయిడ్ కణజాలం లేదా మ్యూకోస్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అని చెప్పుకున్నాం. సో ఈ లింఫాయిడ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా శ్వాసనాళం కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, మూత్రజననేంద్రియ నాళాలు కావచ్చు, వాటి వెలుపల ప్రాంతం లోపల ఉన్నటువంటి ఈ యొక్క శ్లేష్మంతో కూడినటువంటిది. సో దాదాపు 50% వరకు ఈ లింఫాయిడ్ కణజాలం అనేది దీనిలో ఉంటుందని చెప్పడం. సో ఆ రకమైనటువంటి కణజాల లోపల ఇమ్యునోగ్లోబిన్ ఏ ఏదైతే ఉందో ఆ విధంగా మూత్రజననేంద్రియ శ్వాస జఠరాంతర నాళాల లోపల, వాటి వెలుపల లోపల మరియు మ్యూకోసా స్తరాలలో ఇది కనిపిస్తుంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే మూత్రజననేంద్రియ నాళాలలో ఇన్ఫెక్షన్స్ మనం చేసే మూత్రనాళ ఇన్ఫెక్షన్, సిర్విక్స్ ఇన్ఫెక్షన్ మరియు గర్భస్థ క్యాన్సర్లో చూస్తున్నాం. అదేవిధంగా ఆ కణాల లోపల అంటే ఆ ప్రాంతంలో మ్యూకోసా స్తరం లోపల ఈ యొక్క ఇమ్యునోగ్లోబిన్ ఏ అనేది మనము ఎక్కువగా చూడవచ్చు. అయితే ఇమ్యునోగ్లోబిన్ ఏ అనేది ఇమ్యునోగ్లోబిన్ అన్నింటిలో చూస్తున్నట్టు ఇమ్యునోగ్లోబిన్ జీ తర్వాత అధిక మొత్తంలో ఉండేటువంటి మనం ఇందాక చెప్పుకున్నాం ఇమ్యునోగ్లోబిన్ జీ అనేది 70% ఉంటుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇమ్యునోగ్లోబిన్ జీ తర్వాత అధికంగా ఉండేది ఏంటి అంటే ఇమ్యునోగ్లోబిన్ ఏనే చెప్తాం. అలాగే ఈ ఇమ్యునోగ్లోబిన్ ఏ కూడా 2 రకాలు. ఏ విధంగా అయితే జీ 4 రకాలు ఉందో ఇదేమో 2 రకాలు, A1 A2 అని 2 రకాలుగా మనం చూస్తాము. ఇది ఏదైతే ఉందో మనము సాధారణంగా దీన్ని రక్తంలో ఉన్నటువంటి సీరం లోపల మోనోమియర్స్ని ఇది కూడా మొత్తం 4 పాలిపెప్టైడ్ గొలుసులను కలిగి ఉంటుంది. 2 తేలిక ఇందాక ఏదైతే జీ చెప్పినామో 4 గొలుసులతో కూడి ఉంటుంది అంటున్నాం. 2 హెవీ చైన్స్, 2 లైట్ చైన్స్ అంటున్నాము. అలాగే ఇది కూడా 4 పాలిపెప్టైడ్ గొలుసులను కలిగి ఉంది. 2 తేలిక గొలుసులని 2 భారీ గొలుసులను కలిగి ఉంటుంది. తేలిక గొలుసు ఏదైతే ఉందో కప్పా రకానికి చెందినటువంటి, భారీ గొలుసు ఏదైతే ఉందో లాంబ్డా రకానికి చెందినటువంటిది. తేలిక గొలుసు కప్పా రకానికి చెందినటువంటిది లేదా లాంబ్డా రకానికి చెందినటువంటిది. భారీ గొలుసు మాత్రము ఆల్ఫా రకానికి చెందినటువంటిది. ఇది కూడా ఏదైతే ఇమ్యునోగ్లోబిన్ జీ 1.5 లక్షల డాల్టన్లు కలిగి ఉంటే ఇది కూడా దాదాపు 1.60 లక్షల డాల్టన్ల అణుభారాన్ని కలిగి ఉంటుంది. దీని యొక్క అవసాదకము కూడా జీ మాదిరిగానే 7 సెస్బర్గ్స్ కలిగి ఉంటుంది. సీరం లోపల దాదాపు దీని యొక్క స్థాయి రక్తం యొక్క సీరం లోపల అది 8 నుంచి మనం చూసినాం ఇందాక 8 నుంచి 16 కలిగి ఉంది ఇమ్యునోగ్లోబిన్ జీ. ఇది కాకపోతే 0.6 నుంచి 4.2 ml/mgగా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క జీవిత ఇమ్యునోగ్లోబిన్ జీ యొక్క ఆయుధార్థం 25 రోజులు చెప్పుకున్నాము. దీని యొక్క ఆయుధార్థం చూసినట్టయితే 6 నుంచి 8 రోజులు చెప్పుకోవచ్చు. ఇమ్యునోగ్లోబిన్ జీ యొక్క ఆయుధార్థం 25 రోజులు చెప్పుకున్నట్టయితే ఈ యొక్క ఇమ్యునోగ్లోబిన్ ఏ యొక్క ఆయుధార్థము 6 నుంచి 8 రోజులు చెప్తాము. సో దీని ఏదైతే ఉందో సాధారణంగా డైమర్ రూపంలో ఉంటూ డైమర్స్ని ఏర్పరుస్తుంది. మనం చెప్పుకున్న డైమర్స్ ఇప్పుడు COVID-19 లోపల మనం డైమర్స్ని చూస్తున్నాము. ఆ డైమర్స్ ఏర్పరచడం లోపల ముఖ్య పాత్ర వహిస్తుందని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్
ఇమ్యునోగ్లోబిన్ ఎం. నెక్స్ట్ ఇమ్యునోగ్లోబిన్ ఎం చూస్తున్నాం. ఇమ్యునోగ్లోబిన్ ఎంలో ఏదైతే ఉందో అన్ని ఇమ్యునోగ్లోబిన్ అన్నింటిలో ఏదైతే ఉందో జీ చెప్పుకున్నాం, ఏ చెప్పుకున్నాం. ఇమ్యునోగ్లోబిన్ ఏ ఎం ఏదైతే ఉందో అన్ని ఇమ్యునోగ్లోబిన్లో ఇది పెద్దది. అన్నింటిలో GADE లోపల అన్నింటిలో కల పెద్దది ఏదంటే ఇమ్యునోగ్లోబిన్ ఎం. ఎం పెద్దగా అంటే గుర్తుపెట్టుకోండి, ఎం మేజర్ పెద్దగా, ఇమ్యునోగ్లోబిన్ ఏ మేజర్ పెద్దదిగా ఉంది. సో ఇమ్యునోగ్లోబిన్ అన్నింటిలో కూడా దీనిని పెద్దదిగా చదివితే దీనిని మ్యాక్రోగ్లోబులిన్ అని కూడా చెప్పుకోవచ్చు. దీని యొక్క అనుభారం కూడా చూసినట్టయితే ఇందాక దీనికి 1.5 వచ్చింది, ఇది 1.6 వచ్చింది. ఇదేమో ఇమ్యునోగ్లోబిన్ జీ ఏమో చూస్తే 9.5 లక్షలు డాల్టన్లు కలిగి ఉంటుంది. ఇది కూడా సేమ్ వైయాకారంలో కలిగి ఉంటుంది. ఇది కూడా వైయాకారంలో కలిగి ఉంటుంది. దీన్ని 2 భారీ గొలుసులు ఏవైతే ఉన్నాయో దీనిలో ఉన్నటువంటి భారీ గొలుసు ఎంలో ఉన్నటువంటి భారీ గొలుసులు హెవీ చైన్స్ ఏవైతే ఉన్నాయో మ్యూ ఆకారంలో భారీ గొలుసులు ఇందాక చూసినాము. జీలో ఉన్నటువంటి భారీ గొలుసులు ఏదైతే ఉందో గామా రకానికి చెందినటువంటిది అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఏలో ఆల్ఫా రకానికి చెందినటువంటి చెప్పుకున్నాము. ఎంలో భారీ గొలుసులో మ్యూ రకానికి చెందినటువంటి చెప్పుకుంటాము. ఇది మనము సీరంలో దీని యొక్క పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని చెప్తాము. 5.2 ml/mgగా ఉంటుందని చెప్తున్నాము. అదేవిధంగా దీని ఆయుధార్థము ఏదైతే ఉందో 5 రోజులు మాత్రమే. ఇందాక జీది చూసినప్పుడేమో జీది 25 రోజులు చెప్తున్నాము. ఏది వచ్చేసరికి 6 నుంచి 8 చెప్తున్నాము. ఎం వచ్చేసరికి 5 తగ్గింది చూడండి. జీలో ఎక్కువ ఉంది, ఏలో 6 నుంచి 8 ఉంది, ఎంలో 5 రోజులు. కాకపోతే ఇమ్యునోగ్లోబులిన్ అన్నింటిలో కల పెద్దది ఏదంటే ఎంగా చెప్తాము. దాదాపు ప్రతిజనకాల బంధాలను ఏదైతే ఉందో ఇది ఏదైతే ఉందో దీనిలో ఏది ఎం లోపల మనం ఇమ్యునోగ్లోబిన్ ఎం లోపల చూసిన దాదాపు 10 ప్రతిజనక బంధన ప్రదేశాలను కలిగి ఉంటుంది. 10 ప్రాంతాలలో ప్రతిజనకాలతో బంధన ప్రదేశాలనే కలిగి ఉంటుందని చెప్పవచ్చు. యాంటీజెన్స్ని బంధించేటటువంటి ప్రాంతాలని 10ని కలిగి ఉంటుంది. సో ఇది ఎం అనేది అతి పెద్ద అయినటువంటిది. ఇది కూడా మొట్టమొదటిసారిగా మనం చూసినట్టయితే చాలా తక్కువ జీవితకాలం ఉంది. కేవలము దీని యొక్క జీవితకాలం 5 రోజులే చెప్తున్నాం. కాకపోతే దాదాపు 10 జనకాల స్థానాలను కలిగి ఉండడం వల్ల తల్లి గర్భం నుండి జరాయు ద్వారా ఏ విధంగా అయితే తల్లి నుంచి రక్తం ద్వారా వచ్చింది, తల్లి నుంచి రక్తం ద్వారా మనకి ఇక్కడ ప్రవేశించింది. ఇది కూడా తల్లి నుంచి పిండం ఏదైతే ఉందో పిండంలోకి జరాయు ద్వారానే వస్తుంది. జీ కూడా జరాయు ద్వారానే వస్తుంది, ఎం కూడా జరాయు ద్వారానే జరుగుతుంది. ఇది కూడా ఇమ్యునోగ్లోబిన్ వల్లనే భక్షణ ప్రక్రియ, అపోలైజేషన్, కాంపిటీషన్, స్థిరీకరణ, గుచ్చీకరణ, కణ విచ్ఛిన్నం అనేటువంటి విధులు ఇవన్నీ కూడా ఇమ్యునోగ్లోబిన్ యొక్క విధులుగా చెప్పుకుంటాం. ఇవన్నీ ఈ విధుల ద్వారా ఇమ్యునోగ్లోబిన్ చర్యలు నిర్వహిస్తుంది. సో ఈ విధంగానే ఇవన్నీ కూడా చర్యలు నిర్వర్తిస్తుంది. నెక్స్ట్ చూసినట్టు ఇమ్యునోగ్లోబిన్ డి చూద్దాము. దీని లోపల డెల్టా రకానికి చెందినటువంటి ఇమ్యునోగ్లోబిన్ డిలో చూసినట్టయితే డెల్టా రకానికి చెందినటువంటిది ఇమ్యునోగ్లోబిన్ డిలో డెల్టా రకానికి చెందినటువంటి హెవీ చైన్ భారీ గొలుసు కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని IgD అని చెప్తున్నాం. సో ఇది ఒక మోనోమియర్. ఇది IgG కంటే పెద్దది అని చెప్పవచ్చు. ఇది G కంటే పెద్దది, అన్నిటికన్నా పెద్దది M. G కన్నా పెద్దది M అన్నిటికన్నా పెద్దది. దీని అవసాదకం కూడా 7 స్ట్రెస్బార్గ్స్ ఉంటుంది. దీని యొక్క పరిమాణం కేవలం 0.3 ml/mgగా ఉంటుంది. కేవలం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇదేమో మనము హిమోగ్లోబిన్ జీ చూసినప్పుడు 6గా ఉంది. అదేవిధంగా ఏ చూసినప్పుడు 0.6 ఉంది. ఇది 0.3గా చెప్పుకోవచ్చు, 0.3గా చెప్పుకోవచ్చు ఇమ్యునోగ్లోబిన్ డి వచ్చేసరికి. అదేవిధంగా ఇమ్యునోగ్లోబిన్ ఎం చూసినప్పుడు 5.2గా చెప్పుకుంటున్నాము. ఇమ్యునోగ్లోబిన్ డి వరకు వచ్చేసరికి 0.03 దీని రక్తం యొక్క శరీరంలో ఉంటుంది. ఏదైతే ఇమ్యునోగ్లోబిన్ డి కార్బోహైడ్రేట్స్ చూస్తున్నాం,
ఇమ్యునోగ్లోబిన్ డి లోపల కార్బోహైడ్రేట్స్, ఇమ్యునోగ్లోబిన్ జీలో కార్బోహైడ్రేట్స్ మనం చూసినప్పుడు 3% కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్నాయి. ఇది జీ లోపల 3% కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటే, అదే ఇమ్యునోగ్లోబిన్ డిలో చూస్తున్నప్పుడు దీని యొక్క మొత్తం బరువులో 12% పాలిసాకరైడ్స్ కలిగి ఉన్నాయి. ఇమ్యునోగ్లోబిన్ డి లోపల దాదాపు 12% పాలిసాకరైడ్స్ దీనిలో కలిగి ఉన్నాయి. పాలిసాకరైడ్స్ బరువు దీని 12% ఉంటుంది. దీని జీవిత కాలము మనం చెప్పినాము, ఇదేమో 25 రోజులు చెప్పినాము, దీని నుంచి 6 నుంచి 8 రోజులు చెప్పినాము, ఇదేమో 5 రోజులు చెప్పినాము. డి వరకు వచ్చేసరికి దీని యొక్క జీవిత కాలము 2 రోజులు, 2 లేదా 3 రోజులు. 25, 8, 5, 2 నుంచి 3 రోజుల సమయం. సో ఇక్కడ GAMDE గుర్తుపెట్టండి. గమ్ డి GAMDE. జీ ఎక్కువ, A8, M5, డి 2 నుంచి 3 రోజులు. అదేవిధంగా ఈ విషయానికి వస్తే కూడా ఈ కూడా 2 నుంచి 3 రోజులు మాత్రమే కలిగి ఉంటుంది. సో బి లింఫోసైట్లకు ఉపరితలం పైన ఇది కనిపిస్తుంది. డి లింఫో మనం ఇక్కడ ఇదేమో మ్యూకోసా లేయర్లో చూస్తున్నాం. ఏమేమో మ్యూకోసా లేయర్లో చూస్తున్నాము. ఎంని మనం పాలన ద్వారా వస్తాం. ఎంని మనం మనం ఏని చూసినప్పుడు మ్యూకోసా లేయర్స్లో, అంటే మూత్రనాళాల, జనన నాళాలలో చూస్తున్నాం, రక్తంలో నాళాలలో చూస్తున్నాము, శ్వాసనాళాలలో చూస్తున్నాం. కానీ ఇక్కడ డీని చూసినప్పుడు డి విషయానికి వస్తే మనం లింఫోసైట్స్ ఉపరితలం ఏదైతుందో బి లింఫోసైట్ ఉపరితలంలో మనం చూడడం జరుగుతుంది. ఇది ఏకరూపంలో ఉన్నటువంటి మోనోమియర్ డి అని చెప్తున్నాము. సో ఇది మనకు అర్ధ జీవిత కాలం 2 నుంచి 3 రోజుల సమయం. నెక్స్ట్ ఇమ్యునోగ్లోబిన్ ఈ చూద్దాం. ఇమ్యునోగ్లోబిన్ ఈ కూడా ఇది కూడా ఒక మోనోమియరే. దీనిలో ఎప్సిలాన్ నిర్మాణంతో కూడినటువంటి గొలుసు కనబడుతుంది. ఎప్సిలాన్ రకానికి చెందిన గొలుసు కనబడుతుంది. ఇది హింజ్ ప్రాంతం లేనటువంటిది ఏకైక. వాటికి ఇవన్నింటిలో కూడా హింజ్ ప్రాంతం, అంటే హెవీ చైన్స్, లైట్ చైన్స్ ప్రాంతం లోపల హింజ్ డైసల్ఫైడ్ బంధాలతో కలిగినటువంటి హింజ్ ప్రాంతం కలిగి ఉంది. కానీ ఎప్సిలాన్లో మాత్రము మనము హింజ్ ప్రాంతం అనేది కనిపించదు. వేటిలో హింజ్ ప్రాంతం కనిపించదు అన్నప్పుడు ఎప్సిలాన్ ఈ ఇమ్యునోగ్లోబిన్ ఈ లోపల హింజ్ ప్రాంతం అనేది లేనటువంటి ఏకైక ప్రాంతము. ఇది దాదాపు 190,000 డాల్టన్లు. ఇదేమో 1,50,000, ఇది 160,000, ఇదేమో 9.5 లక్షలు. ఇమ్యునోగ్లోబిన్ డి విషయానికి వచ్చేసరికి 180,000, ఇది వచ్చేసరికి 190,000. 190,000 డాల్టన్లు కలిగి ఉంది. ఇది కొంచెము మనం ఇమ్యునోగ్లోబిన్ జి, ఇమ్యునోగ్లోబిన్ ఏ కన్నా కొంత పరిమాణంలో పెద్దదిగా ఉన్నటువంటిదిగా చెప్పుకోవచ్చు. ఇమ్యునోగ్లోబిన్ పెద్దదైనటువంటి ఇదిగా చెప్పుకోవచ్చు. ఇమ్యునోగ్లోబిన్ జీ కన్నా పెద్దదైనటువంటి ఇది. ఇమ్యునోగ్లోబిన్ జీ కూడా ఏదైతే ఇమ్యునోగ్లోబిన్ జీ, ఇమ్యునోగ్లోబిన్ ఏ, ఇమ్యునోగ్లోబిన్ డి, ఇమ్యునోగ్లోబిన్ డీలు వేటికి కూడా ఇవి ఇది కాదు. కాకపోతే ఇది మూత్రంలో వేడికి లోనవుతాయి. ఇమ్యునోగ్లోబిన్ ఈ మాత్రం మూత్రంలో మాత్రము, ఇమ్యునోగ్లోబిన్ జీ, ఏ, డీలు ఏవి కూడా వీటిలన్నింటిలో కూడా ఇమ్యునోగ్లోబిన్ ఈ ఏదైతే ఉందో మూత్రంలో వేడికి లోనవుతుంది. కాకపోతే సీరంలో మాత్రమే కనిపిస్తాయి. కేవలం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది కూడా 12% కార్బోహైడ్రేట్స్ని కలిగి ఉన్నటువంటి పాలిసాకరైడ్స్ని కలిగి ఉంటుంది, లేదా 12% కార్బోహైడ్రేట్స్ వరకు పరిమాణం కలిగి ఉంటుంది. దీని జీవిత ఆయుధార్థం ఏదైతే ఉందో 2 నుంచి 3 రోజుల జీవితార్థం ఉంటుంది. ఇది 8 స్వెస్ బాక్స్ కలిగినటువంటి అవసాధకం కలిగి ఉంటుంది. ఇది ఇమ్యునోగ్లోబిన్ ఈ చర్మ సున్నితత్వ ప్రతిరక్షకం అని అంటాము. ఇమ్యునోగ్లోబిన్ ఈని చర్మ సున్నితత్వ ప్రతిరక్షకం. చర్మ సున్నితత్వ ప్రతిరక్షకంగా చెప్తాము. సో ఇది ఇమ్యునోగ్లోబిన్ ఈ ఏదైతే ఉందో ముఖ్య విధి చిన్న పిల్లలలో బద్దె పురుగుల నుంచి రక్షణ కలిగిస్తుంది. ఇమ్యునోగ్లోబిన్ ఈ ఏదైతే ఉందో చిన్న పిల్లలలో హెల్మింథిస్ పారాసైట్ నుంచి ముఖ్యంగా
రక్షణను కలిగిస్తుంది. అతిగ్రాహకత్వం సెన్సిటివిటీ, అతిగ్రాహకత్వం సెన్సిటివిటీ చర్య లోపల ఏదైతే ఉందో ఇమ్యునోగ్లోబిన్ ఈ కేంద్రీకృతమై ఉండి ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకనే మనం ఇది చర్మంలో మనం చెప్తున్నాం, చర్మ సున్నితత్వాన్ని ప్రదర్శిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పెర్మిబిలిటీని చూపిస్తుంది. దేహంలోకి ప్రవేశించేటటువంటి సూక్ష్మజీవుల నుంచి దేహాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా చర్మం అతి పెద్దదైనటువంటి అంగంగా చెప్పుకుంటున్నాము. సో ఆ దేహం నుంచి రక్షించడం లోపల ఈ యొక్క ఇమ్యునోగ్లోబిన్ ఏదైతే ఈ ఉందో దేహాన్ని సూక్ష్మజీవుల బారిన పడకుండా ఇమ్యునోగ్లోబిన్ ఈ రక్షించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి విధి. సూక్ష్మజీవులపై ప్రత్యక్షంగా ఈ ఇమ్యునోగ్లోబిన్లు దాడి చేస్తాయి. సూక్ష్మజీవులపైన ఈ ఇమ్యునోగ్లోబిన్ ప్రత్యక్షంగా దాడి చేస్తాయి. అదేవిధంగా కాంప్లిమెంట్ వ్యవస్థ ద్వారా కూడా ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం చూసవచ్చు ఈ ఇమ్యునోగ్లోబిన్ విధుల లోపల ముఖ్యంగా సూక్ష్మజీవులపై ఇమ్యునోగ్లోబిన్ ప్రత్యక్షంగా దాడి చేస్తే మరియు కాంప్లిమెంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే సూక్ష్మజీవులు ఇమ్యునోగ్లోబిన్ల యొక్క విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ ఇమ్యునోగ్లోబిన్ విధులు ప్రత్యక్షంగా దాడి చేయడం లేదా కాంప్లిమెంటరీ వ్యవస్థ ద్వారా కూడా చైతన్యపరచడం జరుగుతుంది. వాటిని మనం గుచ్చీకరణం, అవక్షేపీకరణం మరియు తటస్థీకరణం, విచ్ఛిన్నం, అపోలైజేషన్, కణజాల స్థిరీకరణ, వరణ రవాణా లేదా సెలెక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని కూడా చెప్పుకుంటాం. వీటి ద్వారా దీని యొక్క ఇమ్యునోగ్లోబిన్ విధులు అని మనం చర్చించుకుంటాం. ఇమ్యునోగ్లోబిన్ విధుల లోపల మనం అన్ని గురించి చర్చించుకుందాం.